ఒకవేళ మీ లవర్ వచ్చి నీకు నేను కావాలా మీ పేరెంట్స్ కావాలా అని అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాంటి ఆన్సర్ ఇస్తారు కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇచ్చే ఆన్సర్ బట్టే ఈ రోజు మన సబ్స్క్రైబర్ తను ఉన్న కన్ఫ్యూషన్ లో నుంచి బయటకు రావడానికి కొంచెమైనా హెల్ప్ అవుతుంది. అలానే ఒకసారి తన స్టోరీని కూడా వినేయండి. హాయ్ అక్క, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తను నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. 1 year వరకు కూడా ఫ్రెండ్స్ గానే ఉన్నాము. 1 year తర్వాత ఒక రోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. తన గురించి నాకు మొత్తం తెలుసు. తనకి ఆల్రెడీ నాకంటే ముందు ఇంకో లవర్ ఉందని కూడా తెలుసు. తను ఎవరో కాదు, నా ఫ్రెండే. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ వల్లే విడిపోయారు. వాళ్ళకి బ్రేకప్ అయ్యాకే ఈ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా బాగా ఆలోచించి ఏంటిది కరెక్టా కాదా అని బాగా ఆలోచించి, తను మంచివాడు యాక్చువల్లీ, సో అందుకని తన లవ్ ని యాక్సెప్ట్ చేశాను. తన లవ్ ని యాక్సెప్ట్ చేశాక 4 years బాగానే ఉన్నాము. అయితే స్టార్టింగ్ లోనే మా లవ్ మ్యాటర్ మా ఇంట్లో ఎలాగో తెలిసింది. కూతురు వేరే ఎవరైనా లవ్ చేస్తుంది అంటే ఏ పేరెంట్స్ అయినా కానీ ఎందుకు ఒప్పుకుంటారు? మా పేరెంట్స్ కూడా అంతే. మా అమ్మ అయితే సీరియస్ గా వద్దని చెప్పేసింది. అయినా నేను వినలేదు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని.